నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలోనే మొదటిసారి భారతదేశం యొక్క అత్యుత్తమ పౌర పురస్కారాలలో పద్మశ్రీ అవార్డును ఒక కువైటీ మహిళకు భారత ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ మహిళ అయిన శ్రీమతి షేఖా అలీ ఆల్ జాబర్ ఆల్ సబా గారు మనం చూసుకుంటే ఆమెకు పద్మశ్రీ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో యోగాను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి గాను 2025వ సంవత్సరంలో యోగా సాధకురాలు మరియు దారాత్మ వ్యవస్థాపకురాలైన షేఖా అలీ ఆల్ జాబర్ ఆల్ సబా గారికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు లభించింది. 2014వ సంవత్సరంలో షైకా గారు మనం చూసుకుంటే దరాత్మ అనే సంస్థను స్థాపించింది. ఇది దైనందిన జీవితంలో సామరస్యం మరియు సమతుల్యత మరియు అవగాహన కోరుకునే వ్యక్తులకు యోగా విద్యను అందించే లక్ష్యంతో అయితే ఈ యొక్క సంస్థనైతే స్థాపించడం జరిగింది. అంతేకాకుండా కువైట్ లో మనం చూసుకుంటే పురాతనమైన యోగాను నేర్చుకోవడానికి మరియు బోధించడానికి ఆమె అంకిత భావంతో ప్రయాణం చేసింది. ఈ ప్రాంతంలో యోగాను ప్రోత్సహించడంలో మరియు ఆమె యొక్క రచనలు కీలక పాత్ర పోషించాయి. డిసెంబర్ లో కువైట్ పర్యటన సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఆమె కలవడం జరిగింది. కలిసిన తర్వాత యోగాను కువైట్ మరియు ఈ ప్రాంతంలో యోగాను ఎలా నేను ప్రమోట్ చేస్తూ ఉన్నానో అలాగే యోగా గురించి ఉపయోగాలు, యోగాను మనం పాటించడం వల్ల అభ్యసించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉపయోగాల గురించి ఆమె కువైట్ లో ప్రచారం చేసింది. దాని గురించి మనం చూసుకుంటే అలాగే ఆమె గురించి వివరాల్లోకి వెళితే ఆమె కువైట్ లో ఒక వెల్నెస్ న్యాయవాది అన్నమాట. అలాగే ఆమె 2001లో తన యొక్క యోగా ప్రయాణాన్ని ప్రారంభించింది. 2014లో కువైట్ లో మొదటిసారి లైసెన్స్ పొందిన యోగా స్టూడియో అయిన దారాత్మను ఆమెను స్థాపించారు. దారాత్మ అనే పేరు అరబిక్ పదంలో మనం చూసుకుంటే దార్ అంటే ఇల్లు మరియు సంస్కృత పదం నుంచి ఆత్మ అనే కలయిక తీసుకునింది. ఈ యొక్క స్వీయ ఆవిష్కరణ మరియు సమతుల్యతను సూచిస్తూ ఉందని చెప్పేసి ఆమె వెల్లడించింది. దారాత్మ అంటే ఇల్లు అని చెప్పేసి, అలాగే ఆత్మ అంటే సంస్కృతంలో మనం చూసుకుంటే అందరికీ తెలిసింది ఆత్మ కాబట్టి దారాత్మ అనే యోగా స్టూడియోను ఆమె స్థాపించి కువైట్ లోని ప్రజలకు యోగా గురించి యోగాసనాల గురించి ఆమె చూసుకుంటే అవగాహన కల్పించి చాలా మందికి అయితే యోగాను నేర్పిస్తూ ఉంది. కువైట్ లో యోగాను ప్రోత్సహిస్తూ ఉంది. అందుకుగాను భారత ప్రభుత్వం ఆమెను గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.